ఎవరండి? పేరేంటి? బి యశస్వి కేశవనాథ్. ఓకే, యశస్వి చెప్పమ్మా. మా తమ్ముడు కూడా చెప్తాడు మేడం. ఆ మాది కడప. నమస్తే మేడం. నమస్తే. కడప డిస్ట్రిక్ట్ మేడం, సిద్ధవటం మండలం. వెరీ గుడ్. మీ పేరమ్మా? నా పేరు రేణుకాదేవి మేడం. రేణుక. ఓకే, ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారమ్మా మీరు ఈ సెషన్? 8 months అయింది మేడం. ఈ సెషన్ మేడం మేము మామూలుగా ఇంట్లో చేసుకుంటా అంటే ఈ మధ్య తెలిసింది మేడం. ఆహా, దాంట్లో ఇప్పుడు ఓపెన్ చేసినాం మేడం. ఈ సెషన్ ఇప్పుడేనా? ఇప్పుడే చేసినాను మేడం. చేస్తానే మీరు చెప్తా ఉండారు పిల్లలు ఎవరైనా ఉంటే శ్లోకాలు అని. అందుకోసమని పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్తారు మేడం. అవును, మన మహావతార్ ఫౌండేషన్లో యాక్చువల్గా ప్రతి శనివారము ఉంటుంది ఈ ప్రోగ్రాము. అయితే రేపు క్లాస్ ఉండదనేసి ఈరోజు పెట్టడం జరిగిందనమాట. ప్రతి శనివారము ఇట్లే పాటలు, శ్లోకాలు, పద్యాలు ఏదైనా సరే అమ్మా, మనలో ఉన్న టాలెంట్ చూపించడం అనమాట. ఓకేనా? చెప్పండి, మీ పేరేంటి? బి యశస్వి కేశవనాథ్. వెరీ గుడ్ యశస్వి. చెప్పు నాన్న, ఏం చెప్తావు? తారకేశ్వరనాథ్ మేడం. వెరీ గుడ్ తారకేష్, యశస్వి, బాగున్నాయి పేర్లు. యశస్వి ఏం చెప్తావు నాన్న? భగవద్గీత శ్లోకం. ఇద్దరు కలిసి చెప్తారు. వెరీ గుడ్, చెప్పండి. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని మంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు న గతాసుంచ నాను శోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణానన్యాని సంయాతి నవాని దేహి. ఓకే మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, చాలా అద్భుతంగా చెప్పారు ఇద్దరు కూడా, చాలా బాగా చెప్పారు. ఈ మొదటి సెషన్ మొదలు పెట్టగానే మీ భగవద్గీత శ్లోకాలతో ఆరంభించడం చాలా బాగుంది. ఇద్దరు మాస్టర్స్ ఇద్దరికి కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. చెప్తావా? పాటలు ఏమైనా చెప్తారా? ఈ గాలిలో గంధం వచ్చిన కాడికి వాడరు అంత. ఇంకో శ్లోకం, ఇంకో పద్యం వస్తుంది మేడం. గాలిలో గంధమయని పత్రి సార్ది. ఓకే, చెప్పమనండి. అది కొంచెమే ఒక్కసారి చూసుకోవాలంట అంటారు. ఓకే, అయితే మళ్ళా ఇంకా నడుస్తూ ఉంటుంది కదా, కాసేపు చూసుకొని వచ్చేసేయండి. ఓకేనా? ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. భవాన్షి గారు మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే. మా చెల్లెలు కూతురండి, భగవద్గీతలో పద్యం చెప్తుందంట. చెప్పమనండి. లోపల చెప్తున్నాండి.
ఓకే ఓకే एवं सततयुक्ताय भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तम मय्या वेशमनो एवं नित्ययुक्ता उपासते श्रद्धयों पर्येते च ते मे युक्ततमा मतः यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्ममः हरे कृष्ण వెరీ నీ పేరు ఏం పేరు నాన్న आराध्य ఆరాధ్య ఓకే ఏమన్నా పాట చెప్తావా ఆరాధ్య श्री कृष्ण ओके माँ చెప్పు श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हे मुरारे हे नाथ नारायण वासुदेव मातृ सेव सखा हमारे पितु मातृ स्वामी सखा हमारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीमन्नारायण नारायण नारायण गोविंद नारायण 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण వెరీ గుడ్ సూపర్ గా పాడావు నాన్న ఆరాధ్య చాలా బాగుంది చాలా Thank you. అద్భుతంగా ఉంది నీ గొంతు కూడా అట్లే ఉంది చాలా అద్భుతంగా పాడు మాస్టర్స్ అందరూ కూడా ఆరాధ్యకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు వెరీ గుడ్ వెరీ గుడ్ మా చెల్లెలండి తను నేర్పించింది. వెరీ గుడ్ చాలా బాగా పాడుతోంది మేడం రండి Thank you. క్లాస్ కు అటెండ్ అవ్వండి ప్రతి శనివారము ఉంటుంది ప్రోగ్రామ్ పిల్లలతో చక్కగా పాడొచ్చు మీరు చెప్పచ్చు చక్కగా Okay. ధ్యానము చేసుకోవచ్చు Okay. అద్భుతంగా ఉంటుంది క్లాస్ షేర్ ma'am. చేయండి మేడం లింక్ షేర్ చేయండి గ్రూప్ లో యాడ్ చేసేద్దాం చేస్తాను మేడం. Sure, madam. నేను ప్రెసెంట్ ధర్మవరంలో ఉన్నాను మేడం. ఓకే మన మేడం ధ్యానం ఉన్నారు కదండి ఇక్కడ ధర్మవరంలో ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు. చాలా మంది చేస్తున్నారండి ఇక్కడ. అవును, అవును, అవును. ధర్మవరం నుంచి కూడా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు అవును. వచ్చేయండి క్లాస్ కు వెల్కమ్ మీకు షూర్ గా జాయిన్ అవుతాం మేడం థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. రాజశేఖర్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మాట్లాడండి నమస్తే మేడం నమస్తే అందరికి పత్రి గారికి అందరికి మాస్టర్స్ అందరికి నమస్కారం నేను ఈ మధ్య లాస్ట్ మంత్ 1-2 క్లాసెస్ అటెండ్ అయినాను ఈసారి మాత్రం చాలా క్లాసెస్ నేను ఫాలో అవుతున్నాను మేడం వెరీ గుడ్ మ్యాక్సిమం వింటున్నాను చాలా మంచి ధ్యానం కూడా బాగానే ఫాలో అవుతున్నాను రెగ్యులర్ గా కాస్త అంతకుముందు ఉండేది కాదు తెలుసు కానీ చేసేవాడిని కాదు కానీ ఇప్పుడు కాస్త రెగ్యులర్ గా మీ వల్ల చేస్తా ఉన్నాను బేసిక్ గా నాకు కొంచెం నేచురోపతి డాక్టర్ని మేడం అంటే ఓకే ఉద్యోగం చేసుకుంటా నేను దాన్ని చేయట్లేదు కానీ ఒక ఆయన కుదరవల్లి విశ్వేశ్వరయ్య గారు అని ఆయన దగ్గర బాగా ట్రైన్ అయ్యాను నేను సో నా పిల్లలకి నా ఇంట్లో వరకు నేనే చేసుకుంటాను ఏ ప్రాబ్లం వచ్చినా అట్లాంటప్పుడు మీరు రోజు ఏదో ఒక రెమెడీ చెప్పొచ్చు సార్ మన క్లాస్ లో చక్కగా చెప్తాను మేడం అందరూ ఇప్పుడు ఫాలో అవుతారు కదా ప్రతిరోజు ఈరోజు ఒక ఇది మనము చెప్తాను మేడం అన్నట్టు ప్రతిరోజు మీది ఒక 5 minutes అట్లా సెక్షన్ పెట్టచ్చు మనము మీరు చెప్తాను అంటే చక్కగా సమగ్ర జీవన శైలిలో ఉంటుంది కదా సార్ మనకు అవును మేడం అందరూ ఫాలో అవుతారు కదా ఎన్నో విషయాలు అందరూ తెలుసుకుంటారు చెప్తారు మేడం ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఇస్తే మన శరీరానికను పంచభూతాలకి ఉన్న సంబంధం గురించి చెప్పండి కరెక్ట్ గా సార్ చెప్తాను చెప్పండి మేడం చెప్పండి ఇప్పుడు మనకి తెలిసిన పంచభూతాలు 5 అది అందరికీ తెలిసే
తెలిసినవే కదా మేడం. భూమి, తర్వాత జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పంచభూతాలు మన శరీరానికి ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌లో ఉంటాయి మేడం. పంచభూతాల్లో అన్నిటికంటే పెద్దది ఆకాశం. ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, మన తర్వాత జలము, ఒక వంతు భూమి. ఈ పంచభూతాలు మనకి శరీరాన్ని ఎట్లా కంట్రిబ్యూట్ చేసినాయి అంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌లో చేసినాయి. మనకి శరీరంలో హైయెస్ట్ భాగం భూమి ఇచ్చింది. మన శరీరంలో ఉండే ఎముకలు, తర్వాత అన్ని 70% భూమి నుంచి వచ్చింది. అంటే పంచభూతాల్లో భూమి చిన్నది, కానీ మన శరీరానికి వచ్చేసరికి భూమి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది 70%. తర్వాత నీరు, 3 వంతులు నీరు. మన శరీరంలో ప్రతి మనిషికి తెలుసు కదా, 6 నుంచి 6.5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం అంతా ఎక్కువ జలధాతువు నుంచే వచ్చింది. తర్వాత వాయువు, ఊపిరితిత్తుల్లో ఉండేది వాయువు. తర్వాత అగ్ని. అగ్ని అనేది మన కడుపులో ఉన్న జఠరాగ్ని. దాని వల్లే కదా మనం తిన్న ఏ ఆహారం అయినా కూడా పచనం అవుతుంది. తర్వాత 5వది ఆకాశం, ఏదర్ అంటారు. అది మన మెదడుకి సంబంధించింది. మెదడు చిన్న పార్ట్ బాడీలో, కానీ దానికి ఉన్న శక్తి మీకు అందరికీ తెలిసిందే. వితౌట్ మన బుద్ధి కానీ జ్ఞానం కానీ ఏదైనా కూడా మన మెదడు నుంచి, తర్వాత హృదయం నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఏ ఆలోచనలు కానీ ఏదైనా మెయిన్ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ బట్టి ఎంటైర్ బాడీ కూడా మూవ్ అవుతుంది. సో పంచభూతాలకి మనకి ఉన్న రిలేషన్ మనం అర్థం చేసుకుంటే పంచభూతాలని మనం పాడు చేయం మేడం. అందుకే ఇవాళ భూమిని మనం అన్ని కాలుష్యంగా చేస్తున్నాం. సో ఒక వాయువు, భూమి యొక్క ఆరోగ్యాన్ని బట్టి మనిషి ఆరోగ్యం కూడా ఎంటైర్గా డిపెండ్ అయ్యి ఉంది. సో భూమిని కనుక మనం హెల్దీగా, ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు లేకుండా మనం కరెక్ట్గా ఉండి దాని నుంచి వచ్చిన ఆహారం తీసుకుంటే ఇవాళ సోకాల్డ్ ప్రాబ్లమ్స్లో 95% సాల్వ్ అయిపోతాయి ఏ మనిషికైనా. ఓకే, ఒక 5% మనం అవాయిడ్ చేయలేము. దీన్ని మనం మట్టి, నీళ్లతో కొన్ని ట్రీట్మెంట్లు చేశారు మేడం. నేచురోపతి అనేది మన భారతీయ వైద్యం కాదు. ఇది జర్మనీలో జర్మన్స్ డెవలప్ చేశారు. జర్మనీలోనే పుట్టింది. కాకపోతే ప్రతిదానికి మన భారతీయ ఋషులు కూడా ఇది చెప్పారు అని అట్లా అంటాం, కానీ ఇది మొత్తం జర్మన్కి సంబంధించిన వైద్యం. హానిమన్ హోమియోపతి, నేచురోపతి, ఈ రెండు జర్మనీలో ఒకే టైంలో కొంచెం అటు ఇటుగా డెవలప్ చేశారు మేడం. బాగా తర్వాత ఇండియాలో ఈ నేచురోపతి బాగా ఫాలో చేశారు. ఈవెన్ గాంధీజీ గారు కూడా ఇది ఫాలో అయ్యేవాళ్ళు. సో ఈ పంచభూతాలకి మన శరీరానికి ఉన్నటువంటి సంబంధం తెలుసుకున్న రోజు మనం పంచభూతాలని 100% ఎటువంటి కాలుష్యం లేకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏ రోజైతే పంచభూతాలు కలుషితం అయితే ఆ రోజు మన బాడీ కూడా పూర్తిగా మారిపోతుంది. మన ఆలోచనలు మారిపోతాయి, అన్నీ చెడిపోతాయి. సో ఈ రిలేషన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకొని, తర్వాత వాళ్ళు డెవలప్ చేసిన చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి మేడం. నీటితో, తర్వాత మట్టితో మనకు వచ్చినటువంటి ఎక్యూట్ డిసీజెస్, తరుణ వ్యాధులన్నింటినీ క్యూర్ చేసుకోవచ్చు. అవి క్యూర్ చేసుకుంటే అసలు క్రానిక్ డిసీజెస్ కంటే దీర్ఘకాలికమైన గుండె జబ్బులు కానీ అలాంటివి అసలు రానే రావు. అసలు అక్కడ దాకా అసలు ఆలోచనే లేదు. ఇంకా ఆపరేషన్స్ అనేవి అసలు అవసరమే లేదు మేడం. అల్లోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు 2 పాపలు మేడం. ఇవాళ ఒక పాప డిగ్రీకి వచ్చింది, ఒక పాప 10th, తర్వాత ఒక బాబు, చిన్న బాబు 4 years. ఇంతవరకు ఒక డాక్టర్ లేడు. నేను నా మట్టి నీళ్ళతోనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. సో నా అనుభవాలు నేను చెప్పగలుగుతాను. అందరూ ఫాలో అవ్వచ్చు ధైర్యంగా ఫాలో అయ్యి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టకుండా హాయిగా తగ్గించుకోవచ్చు మేడం. ఇంతకంటే ఏం రావు. పిల్లలకు వస్తే 7-8 ఉంటాయి మేడం. జలుబు, జగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు, చిన్న చిన్నవే, ఇవి ఊరికే తగ్గుతాయి. వీటిని మట్టి నీళ్ళతో తగ్గించుకునే చిన్న టెక్నిక్ మనం నేర్చుకుంటే ఇక అసలు వేరే 8వది రాదు. అలా తర్వాత ఇంకొకటి మేడం, సార్ చెప్పిన ఇది కూడా నేను విన్నాను. ఇవాళ మనిషికి వచ్చే ఈ ఆహారంలో ఈ కాకుండా వ్యాక్సినేషన్, అది చాలా డేంజర్ మేడం. ఇవాళ మానవ జాతిని పట్టి పీడిస్తున్న అత్యంత ఘోరమైన ఇది ఏంటంటే వ్యాక్సినేషన్ వద్దు అని జర్మనీలో పెద్ద పోరాటమే చేశారు అప్పుడు గవర్నమెంట్ మీద, నేచురోపతి డాక్టర్లు. అందుకని గవర్నమెంట్ దిగొచ్చి నిర్బంధ వ్యాక్సినేషన్ ఆపేసి మీకు స్వచ్ఛందంగా మీరు వేసుకోండి అన్నారు. కానీ డ్రగ్ అంటే మందులు తయారు చేసే కంపెనీలకు ఉన్న బలం నిజంగా మనకు లేదు. మనం మట్టి నీళ్ళు అంటే వాళ్ళు చాలా మంది ఇష్టపడట్లేదు కదా మేడం. అందుకని మనం ఎంత చెప్పినా వినేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు.
సో ఇవాళ కొద్దిగా ఈ కరోనా వల్ల కొంచెం హెల్త్ అవేర్నెస్ వచ్చి కొద్దిగా వింటున్నారు. కనీసం పాటించకపోయినా కనీసం వింటున్నారు. వ్యాక్సినేషన్ ఒక్కటి కనుక మనం అవాయిడ్ చేయగలిగితే మనకొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ 90% సాల్వ్ అవుతాయి మేడం. ఈ 2 జాగ్రత్తలు కనుక తీసుకొని ఈ మట్టి నీళ్ళతో కనుక క్యూర్ చేసుకోవడం చిన్న చిన్న టెక్నిక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ధైర్యంగా చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉంటాము. లైఫ్లో డాక్టర్తో పనే లేదు మేడం. అది నేను చెప్పదలుచుకుంది అది మేడం. తర్వాత నిదానంగా టిప్స్ అవి నేను చెప్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మన శరీరానికి పంచభూతాలతో ఎలా కనెక్ట్ అయింది అనేది, శరీరము ఎలా కనెక్ట్ అయింది ఏంటి అనే విషయము చెప్పారు. అలాగే మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేయొచ్చు ప్రతిదాన్ని ఏంటి, చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు సార్. మీకంటూ ఒక 5 minutes ఖచ్చితంగా తీసుకోండి. తీసుకుంటే ఎంతో మందికి ఎన్ని సమస్యలు ఉంటాయో ప్రతి దానికి కూడా ఒక రెమెడీ వచ్చిందంటే అందరూ కూడా దాన్ని పాటించి ఇంకా నలుగురికి చెప్తారు. అందరూ కూడా అన్నట్టు ఈ న్యాచురోపతి ద్వారా కూడా మనం సమగ్ర స్వస్థ కార్యక్రమం ఏర్పాటు చేసిందే ఇలాంటి దానికోసం కదా. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇదే. ప్రతి ఒక్కరు కూడా నో డాక్టర్ నో మెడిసిన్ అనేది సార్ యొక్క అంటే ఏంటి అంటే ప్రతిదానికి అలోపతికి వెళ్ళిపోవడము అనేది ఒక మనకు మైండ్ లో ఏర్పడిపోయినాడు. అలా పోతే తప్ప తగ్గదు. అక్కడికి పోయి ఒక 10,000 ఖర్చు పెట్టి వస్తే గానీ తృప్తి ఉండదు మనకు. స్కూళ్ళలో అట్లా ట్యూన్ చేస్తున్నారు మేడం. స్కూళ్ళలో ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏ డాక్టర్కి? అలోపతి. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళనేటట్టు చెప్తారు. జర్మనీ హానిమన్ అల్లోపతి అనే పేరు పెట్టాడు మేడం. అల్లోపతి అంటే జర్మనీ భాషలో పనికి మాలిన వైద్యం. చూడండి, అల్లోపతి దానికి మనం ఇక్కడ ఓ పెద్ద పీట వేసి కూర్చోబెట్టాం. అవును. దాంట్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ ఈ ఆరోగ్యం అందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని సార్ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం 10 మందికి పంచడమే. ఇప్పుడు సమగ్ర స్వస్థ కార్యక్రమం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. బెంగళూరులో సార్ పెట్టడం జరుగుతోంది. అలా ఇప్పుడు ఇన్ని రోజులు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనము నలుగురికి పంచడం. ఏం లేదండి, ఒక పోస్టర్ సార్ చెప్పారు, ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారంట. ఆ పోస్టర్ అనేది పెట్టుకోవడం, సమగ్ర స్వస్థ కార్యక్రమము మహావతార్ ఫౌండేషన్, పత్రిజీ గారి ఫోటో, ఒక లోగో ఉంటుంది, ఇంతే. ఇది పెట్టేసుకుని కొంచెం చిన్న జాగా మన ఇంట్లోనే ఒక నలుగురు కూర్చునే జాగా ఉన్నా సరే అక్కడ చెప్పడం. అంటే ఏం చెప్తాము? ఒకటి ధ్యానము చెప్తాము, ప్రాణాయామ చెప్తాము, అలాగే ఆరోగ్య సూత్రాలు, మనం ఏమేమి రెమెడీస్, హోమ్ రెమెడీస్, పిరమిడ్ యొక్క శక్తి, అలాగే మనకు ఈ ఏమంటాము న్యాచురోపతి, ఇలా న్యాచురల్గా ఎలా చేసుకోవాలి అంటే ఇది చెప్తే చాలు సార్, ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులే. అవును మేడం, కరెక్టే. ఇది ప్రతి ఊరికి రావాలి, ప్రతి పల్లెకు రావాలి, ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలి అనేది ఇప్పుడు సార్ యొక్క ఉద్దేశం. ప్రతి చోట ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇంతవరకు మనకు తెలిసిన వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు మన సెంటర్ అంటే మన ఇంట్లోనే ఒక సెంటర్ లాగా పెట్టడం. ఒకరు వచ్చినా చెప్పొచ్చు, ఇద్దరు వచ్చినా చెప్పొచ్చు. వాళ్ళు మళ్ళీ ఇద్దరికి చెప్తారు. పత్రిజీ గారు ఒకరితోనే మొదలు పెట్టారు కదండి. అంతే, అట్లా మనం కూడా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారా, రావయ్య సమగ్ర స్వస్థ కార్యక్రమం రండి, ఒక నిమిషం కూర్చోండి, చెప్దాం, అంతే. వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంకోరికి చెప్తారు. ఇది ఇంకా ఇప్పటి నుంచి జరగాల్సిన ప్రోగ్రామ్ అనమాట. ఇంకా ముందు నుంచి మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక ఇలా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పడం, ఒక పోస్టర్ లాగాను మేము పాంప్లెట్ రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది సారు. ఈ కార్యక్రమం సమగ్ర స్వస్థ అయిపోతుంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలోనే చక్కగా సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఒకళ్ళకి చెప్పినా సరే, ఇద్దర్లకు చెప్పినా సరే చాలు. అది మళ్ళీ నలుగురికి పోతుంది. ఇది సారు కొత్తగా ఇప్పుడు చెప్తున్నది. ఇంకొకటి, ఈ నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు రావండి. ఇంతవరకు ఏమంటాం, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు సారు. ఇప్పటి నుంచి అలా ఉండదు. మనకి పోస్టర్ ఒక రిలీజ్ చేస్తారు. నేను ఫేస్బుక్ లో చూసే జాయిన్ అయ్యాను మేడం. అవును సార్, అందుకని ఇప్పుడు చేయడం జరిగింది. ప్రచారం బానే ఉంది. ఇంకా నుంచి మనమే ప్రచారం చేయాలా అని చెప్పారు. ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా సార్ పంపించే పోస్ట్ ఏదైతే ఉందో మన వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఉంటే అందరికి
పంపించడము. మనకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మనమే పోస్ట్ చేయాలి, అలాగే ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో మనమే పోస్ట్ చేయాలి. మన ద్వారానే అడ్వర్టైజ్మెంట్ జరగాలి. మనమే దీనికి అంటే మన కర్మల్ని తొలగించుకోవాలి కదా, మనం కూడా అంత ఇంత సేవ ఆ, చేయాలి కదా. అవును అందుకనేసి మేడం. మనమే చేయడము జరుగుతుందన్నమాట. ఇంకా సార్ అనేది పంపించడం ఉండదు. ఒక ఇంగ్లీష్ సెషన్లో మాత్రమే సార్ అట్లా పంపించడం జరుగుతుంది. అక్కడ కొంచెం వీక్గా ఉంది. మిగతా సెషన్లు అంతా జనాలు మంచిగా వస్తున్నారు, మంచిగా యాక్టివ్గా ఉమ్. ఉన్నారు కాబట్టి మనమే చెయ్యాలి అని చెప్పడం జరిగిందనమాట. దీని గురించి సార్ కూడా మళ్ళీ వచ్చి చెప్తారు. ఈరోజైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఇది చెప్పండి అనేసి అనమాట. ఆ, యూ సార్, సరే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సరే. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. సరే. ఓకే, విజయ్ కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. నమస్తే మేడం. నమస్తే. మేడం నేను ధ్యానం చేస్తుంటే పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి మేడం కాళ్ళ దగ్గర. ఉమ్, అందుకు ఎందుకు అని అడగడానికి phone చేశాను. అందుకోసం అని ఇచ్చారా? సరే. ఎందుకు వస్తాయి అంటే మన శరీరం లోపల ఎథరిక్ బాడీ అనేది ఉంటుంది కదా, ఇంకొక శరీరము, దాని లోపల బ్లాక్స్ ఎక్కువ పేరుకొని ఉంటే మనకు హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. అవును మొత్తము మేడం. నాకు 2,70,000 నాడులు ఉంటాయి కదా, అన్నీ ఇలా జాయింట్ అయిపోయి ఉంటాయి. ఈ బాడీ ఎలా ఉంటుందో ఆ బాడీ కూడా అలాగే ఉంటుంది. ఆ ఆ బ్లాక్స్ ఎక్కువ అవుతే మనకు హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే వస్తాయి అన్నమాట. మన అవి పూర్వజన్మ కర్మలను కూడా దాంట్లో చూపించడం జరుగుతుంది అనమాట. అలా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ధ్యానం చేయడం వల్ల ఒక్కొక్కటి అది తగ్గించుకుంటా వస్తుంది. ధ్యాన సాధన పెంచితే ఎప్పుడైతే ఏమంటాము, దేనైనా సానబెట్టడము అంటే దానికి పెయిన్ అయితే వస్తుంది కదా. కాబట్టి అంటే ఈ చాలా పెయిన్స్ లోపల ఉన్న బ్లాక్స్ అన్ని కూడా బయటికి పంపించే ప్రక్రియ ఇది. కాబట్టి పెయిన్స్ అనేది వస్తాయి. ఒక సర్జరీ జరిగింది అనుకోండి, పెయిన్ లేకుండా ఉండదు కదా. ఇప్పుడు మన బాడీలో మనకు సర్జరీనే జరుగుతుంది అనమాట. దాన్ని ఆస్ట్రల్ సర్జరీ అంటాం. అలా మనకి ఏదైనా ఉన్న హెల్త్ ఇష్యూస్ బయటికి పంపించే ప్రక్రియ ఈ ధ్యానం అనేది. అందువల్ల కూడా వస్తుంది. దీనికి మీరు ఈ అపాన ముద్ర కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఈ ముద్ర పెట్టుకోండి ఎక్కువ. దీనివల్ల మీకు పెయిన్స్ కూడా రిలీఫ్ అవుతాయి. థ్యాంక్ యూ. మీనా కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. అందరికీ ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. మేడం, ఈరోజు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇది లింగాష్టకం చెప్పాలనుకుంటున్నాను మేడం. నేను బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం
अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवर पूजितलिङ्गं सुरवन पुष्प सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. లీనమైపోయినాం మేము దాంట్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం నిన్న ఒకటి చెప్పాను కదా మేడం, సార్ ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు సార్ అలా పడుకుంటే లేలే బాబా అని పాడినప్పుడు సార్ టక్కుమని లేచారు. తర్వాత చాలా బాగుంది మేడం పాట అనేసి చెప్తున్నారు అన్నారు. ఆ పాట ఒకటి మాత్రం బాబా పాట ఒకటి పాడేదా మేడం? లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరంగా తలుపు తీసెరా బాబా. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్రం పువ్వులు పెట్టి పాద సేవ చేసుకొని వేళ దాటిపోయేనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి, అందుకనే గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుచున్నది, అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయివి, నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై, వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా. లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరంగ తలుపు తీసెరా బాబా. లేలే లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. థ్యాంక్ యూ మేడం, నాకే అవకాశం ఇచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుంటుందో మీ గొంతు అయితే. మీరు ఎక్కడైనా ట్రై చేసిండొచ్చు పాడుతా తీయగలను, కానీ ఇంత అద్భుతమైన వాయిస్ పెట్టుకొని చక్కగా ఎంత బాగుంటుందో వినడానికి. అద్భుతంగా ఉంటుంది మేడం, సూపర్. సార్ రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే. అందరి మాస్టర్లకు నమస్తే అండి. ఈరోజు పొడుపు కథలు అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది ఏమిటది? అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది ఏమిటది? అవసరమైనది ఏమిటది? ఉండే పాట మేడం
హార్ట్ అంటారా? చూపు. కాదు మేడం, కాదు కాదు గాలి. డబ్బు. కాదు మేడం, కాదు సార్. గాలి. నిత్యం మనం అది పీలుస్తూనే ఉంటాం. క్లూ. గాలి. కాదా? గాలి గాలే, కానీ అది రిలేటెడ్. ప్రాణము. మనసు. ఉమ్. ప్రాణం మేడం, ప్రాణం ప్రాణం. ఓకే మేడం. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు, ఏమిటది? తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెడుతూ 12 మైళ్ళు నడుస్తాడు, ఏమిటది? హలో, అర్థమవుతుంది మేడం? మనస్సు. కాదు సార్. గడియారం. గడియారం కరెక్ట్. గడియారం. గడియారం కరెక్ట్ అండి. అవునండి. చాచుకొని చావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది, ఏమిటది? చాచుకొని చావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది, ఏమిటది? చీపురు కట్ట. కాదు కాదండి, అట్లానే రిలేటెడ్. చాప కరెక్ట్. చాప మేడం. చెప్పింది చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండు తిన్నా దొరకదు, ఏమిటది? చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండు తిన్నా దొరకదు, ఏమిటది? దొంగ కాదు, ఏమిటది? కాదు మేడం. కాదు. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడ పండు తిన్నా దొంగ కాదు, ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? అర్థం పక్షి. అర్థం కాదు, ఇది ఒక పక్షి. ఓకే. క్లూ వచ్చేసి ఇది ఒక పక్షి. కోకిల. కాదు మేడం, రామచిలుక. అన్ని చెట్ల మీద వాళ్తుంది కదా, చిలక పలుకులు పలుకుతుంది, దొరికిన పండల్లా తినేస్తాం, దొంగ కాదు. ఇంకోటి అండి, నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు, ఏమిటది? చేప. కాదు మేడం, నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు, ఏమిటది? దీపం అంటే సార్. కాదండి. మనసట. మనసు కాదు. కాదండి. ఇంకెవరన్నా మాస్టర్స్? నీటి బుడగ. ఆన్సర్ వచ్చేసి నీటి బుడగ. కాటుక రంగు కమలము, హంగు విప్పిన పొంగు, ముడిచిన కంగురు, ఏమిటి అది? ఇంకొకసారి. కాటుక రంగు కమలము, హంగు విప్పిన పొంగు, ముడిచిన హంగు, ఏమిటది? గొడుగు. గొడుగు కరెక్టే సార్. ఆన్సర్ కరెక్ట్, గొడుగు. రసం కానీ రసం, ఏమి రసం? పాదరసం. ఏం మేడం? పాదరసం. లిక్విడ్ కాదు అది. లిక్విడ్ గా ఉండేది కాదు. నీరసం కరెక్ట్ సార్. కాంతి సార్, నీరసం. కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంటుంది, ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంటుంది, ఏమిటది? కందు కాదండి, కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంటుంది, ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? అందరూ సైలెంట్ అయిపోయారు. గురుగింజ. 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 నల్లగా ఉంటుంది. నూరుగురు అన్నదమ్ములకు ఒకే మొలతాడు, ఏమిటది? నూరుగురు అన్నదమ్ములు మేడం. ఒకే మొలతాడు. ఓకే. అవును, నూరుగురి అన్నదమ్ములకి ఒకే మొలతాడు, ఏమిటది? మన నిత్యం వాడుతుంటాం. క్లూ.
అందులో ఆడవాళ్ళు దారం చేసే అంటారా? పువ్వులు మేడం పువ్వులకు దారం ఉంటుంది. పూలదండ కాదు కాదు మేడం, నిత్యం ఆడవాళ్ళు యూజ్ చేస్తారు అది ఆడవాళ్ళు రోజు వాడతారండి బాబు. ఎక్కువగా. చీపురు కరెక్ట్ సార్, ఎవరో చెప్పారు. చీపురు కట్ట చీపురు కరెక్ట్ అండి. ఇప్పుడు కట్ట. చీపురు కరెక్ట్. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ, ఏమిటది? మామిడికాయ మామిడికాయ. కరెక్ట్ అండి, మామిడి పింద. మూట విప్పితే ముక్కు పట్టుకుంటుంది, ఏమిటది? మూట విప్పితే ముక్కు పట్టుకుంటుంది, ఏమిటది? వాసన క్లోజ్ చేసి వాసన వస్తుంది, వంటలు ఎక్కువ వాడుకుంటాం. ఇంగు కారం ఇంకో కరెక్ట్ అండి. రాళ్ళడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు, అది ఏమిటి? రాళ్ళడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు, అదేమిటి? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? అరే వీళ్ళు కాదండి, రాళ్ళు అడుగున ఉంటది ఎక్కువగా, అది ఒక జీవి. క్లూ వచ్చేసి ప్రమాదకరం. తేలు. తేలు కరెక్ట్ మేడం. సన్నతోపు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద, అందరూ ఇష్టంగా ఆరగిస్తారు, అదేమిటి? నెయ్యను. కాదండి, సన్న తొడువు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద, అందరూ ఇష్టంగా ఆరగిస్తారు, అదేమిటి? అన్న తొడుగు సన్నగా ఉండిద్ది తొడుము, తొడుపు. మనం అన్ని పూజలో కూడా యూజ్ చేస్తాము. ఇంకా సార్ కాదు మేడం, బనానా. అరటి పండు. బనానా కరెక్ట్. అడుగులున్నా కాళ్ళు లేనిది, అది ఏమిటి? మాస్టర్స్, అడుగులున్నా కాళ్ళు లేనిది, అదేమిటి? కాదు, అడుగులు ఉంటాయి కానీ దానికి కాళ్ళు లేవు, ఏమిటది? అడుగులు క్లూ వచ్చేసి చెప్పమంటారా మాస్టర్? క్లూ చెప్తారా? క్లూ చెప్పండి. క్లూనా? కొలమానంలో ఇచ్చేస్తాం. టేప్ అంట. టేపు, స్కేల్. స్కేల్. అడిగే కదా ఉండేది, టేప్ అంటే మీటర్ లో ఉండదు కదా సార్, స్కేల్. కరెక్ట్. అడుగులు ఉన్న కాళ్ళు. కొలబద్ద. ఓకే, కొలబద్ద, స్కేల్. నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియజేస్తా, అదేమిటి? వీడియో ఫోను. సెల్ ఫోన్. సెల్ ఫోను ఒక రకంగా, కానీ కరెక్ట్ ఆన్సర్. రేడియోనా? నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ వినిపిస్తాను. మైక్. మైక్. మైక్ అండి. మైక్ కరెక్ట్. స్పీకర్. మైక్ కరెక్ట్ అండి. కొండల్లో పుట్టి కోణంలో నడిచి సముద్రంలో చేరే నెరజాన, అది ఏమిటది? కొండల్లో పుట్టి కోణంలో నడిచి సముద్రంలో చేరే నెరజాన, అదేమిటి? కాలువ అనుకుంటండి మేడం. నీటి కాలువ. కాలువే, అది కూడా ఒక రకంగా ఆన్సరే, కరెక్ట్ ఆన్సర్. వాటర్. కాలువ కంటే కొంచెం పెద్దది. వాటర్ కాదండి, వాటర్ ఉండేది అది. నది కరెక్ట్ అండి, లక్ష్మి గారు. నది కరెక్ట్ ఆన్సర్. ఐదుగురిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు, ఏమిటది? చిటికిన వేలు కరెక్ట్. నా నిండా రంధ్రాలు అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను, నేనెవరిని? నా నిండా రంధ్రాలు ఉంటాయి అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను, నేనెవరిని? స్పాంజ్ కరెక్ట్ మేడం. తెల్లని విస్తరలో నల్లని మెతుకులు, ఏమిటవి? పుస్తకం. పలక నల్లగా ఉంటది, నేను చెప్పిన తెల్లగా. తెల్లని విస్తరం, నల్లని మెతుకులు. పేపర్ అంటే దాంట్లో దగ్గర ఆన్సరే అక్షరాలు, పేపర్ మీద అక్షరాలు, పుస్తకం మీద అక్షరాలు. పుస్తకం మీద అక్షరాలు. నీటితో పంట ఆకులేని పంట, ఏమిటది? నీటితో పంట ఆకులేని పంట, ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఉప్పు సార్. ఉప్పు కరెక్ట్.
దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏమిటది? దీపం వెలుగు సార్. కరెక్ట్ సార్. జానగాని జాన, ఏమి జాన, ఏమిటది? జానగాని జాన, నిరజాన. ఏమి జాన? నిరజానాన్ని కాదండి, కేలు. కాదండి. ఖజానా. ఖజానా కరెక్ట్. ఖజానా కరెక్ట్ మేడం. చిటపట చినుకులు, చిటారి చినుకులు ఎప్పుడు రాలినా చప్పుడు కావు, ఏమిటది? కనురెప్పలు. కాదండి. చిట్టపట చినుకులు, చిటారి చినుకులు ఎప్పుడు రాలినా చప్పుడు కావు, ఏమిటది? కనురెప్పలు. కంట్లో నీరు. నీరు కరెక్ట్ మేడం. కన్నీరు. కన్నీరు. నాకు బోలెడంత ఆకలి, ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటా. ఎండినైనవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం తాగకూడదు. నేనెవరిని? మంట సార్. అగ్ని కరెక్ట్ సార్. నీటిలో ఉండే ఎగసిపడతాను, నేల మీద మాత్రం కూలబడతాను, నేనెవరిని? నీటిలో ఉంటే ఎగసి పడతాను, నేల మీద మాత్రం కూలబడతాను, నేనెవరిని? చేప కాదు మేడం. తిమింగలమేమండి. కాదు మేడం. నేల మీద కదా ఎగురుతూ ఉంటుంది మేడం. నేల మీదకి వచ్చేటికి పడుకోవాలి. ఏంటది? కూలబడిపోతుంది. దగ్గరగానే ఉన్నారు. జీవరాశుల గురించి చెబుతున్నారు కానీ దాంట్లో అసలు అవి ఎక్కడ ఉంటాయో దాని గురించి చెప్పట్లేదు మేడం. అలా కరెక్ట్ అండి. పొడుపు కథలు అయిపోయినాయి. నెక్స్ట్ పద్యం అండి. వేమన పద్యాలు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలేని చెదలు పుట్టనా గిట్టన విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం వచ్చేసి, ఓ వేమన, తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒకటే. పుట్టలో పుట్టి ఎవరికి ఉపయోగము లేక ఆ పుట్టలోనే చచ్చెడు చెదల పురుగుల వల్ల తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుని జన్మము వ్యర్థము కదా. ఇంకోటండి పద్యం. శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నదియు పొదవగాదు, విత్తనంబు మరి వృక్షమునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థము, మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనినైనా సత్ఫలితాలను ఇస్తుంది. మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనము ఎంతో చిన్నది, అయినా ఎంతో పెద్ద చెట్టు అయ్యి విస్తరిస్తుంది. కాబట్టి ఏ పనినైనా మనసారా చేయమని భావము. సామెతలు. అండ ఉంటే కొండలు దాటవచ్చు. గోరంతలు కొండంతలు చేయడం. అందని ద్రాక్ష పండ్లు పుల్లన. చెవిటివాడి ముందు శంఖము ఓదునట్టు. అగ్నికి వాయువు తోడైనట్లు. అంబలికి తాగేవాడికి మేసాలు వచ్చేవాడు ఒకడు. అడవి పంది చేను మేస్తే ఊర పంది చెవులు కోసినట్లు. గుడ్డి కన్నా మెల్ల మేలు. అభ్యాసము పూసు విద్య. విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లుగా ముంజేతి కంకణానికి అర్థమేలా. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయటం. ఆలు లేదు చూలు లేదు, అబ్బాయి పేరు సోమలింగం. అర్ధబలం కంటే అంగబలం ఎక్కువ. మొక్కై వంగని మోనే వంగున. ఆకలి రుచి ఎదగదు, నిద్ర సుఖమెరుగుదు. సహాయ సహకారాలుంటే ఎంతటి ఘనకార్యమైనా సాధించవచ్చు. చిన్న విషయాన్ని అర్థం చేసి చెప్పటము దొరకని దానికంటే లోపాన్ని ఎంచటం. ప్రయోజనం లేని శ్రమ. ఒక బలవంతునికి మరొక బలవంతుడు తోడే ఇంకా బలవంతుడు అవ్వటం. చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం. తప్పు చేసిన వారికి శిక్ష విధించలేక నిరపరాధిని శిక్షించడం. అసలేమీ లేదని కంటే ఏదో ఒకటే ఉండడం మంచిది. అభ్యాసముతో లేని దానికంటే ఏదో ఒకటే ఉండడం మంచిది. అభ్యాసంతో ఎంత కష్టమైన పని అయినా సులభంగా అవుతుంది. ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగానే ఉంటుంది. గొప్పతనం కోసము అర్హత లేని పనులు చేయడం. ఎదుట కనిపించే దాని రుజువు అవసరం లేదు. ఉపకారికి అపకారం చేయడం. పనిని మొదలు పెట్టకుండానే ఫలితాన్ని గురించి ఆలోచించటం. డబ్బుతో కంటే
మానవ సహాయంతో ఎలాంటి ఘనకార్యమైనా సులభంగా చేయవచ్చు, సాధించవచ్చు. మార్పు అనేది చిన్న వయసులోనే రావాలి. అవసరాలు లోపాలను ఎంచనివ్వవు. సామెతలు అయిపోయినాయి మాస్టర్. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నమస్కారం అండి. చాలా ధన్యవాదాలు సార్ అద్భుతంగా గారికి, సేకరించారు కృతజ్ఞతలు సార్. అండి. పొడుపు కథలు అట్లే సేకరించారు, సామెతలు అట్లే సేకరించారు. చాలా బాగా. యాక్చువల్గా సార్ జర్నీలో ఉన్నారండి, వస్తానో రానో అన్నారు కానీ అటెండ్ అయినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సిగ్నల్స్ అందాయి చూడండి చక్కగా, మీరు వస్తున్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా. సూపర్. డేటా అయిపోయింది మేడం. ట్రైన్ ఇంకా టైం ఉంది మేడం, అందుకని చేయగలిగాను. ఇంకో 4 minutes లో స్టార్ట్ అవుతుంది. ఓకే, అందువల్ల ఈజీగా చెప్పగలిగారు. అవును మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ మేడం, నేను చెప్పండి. సరస్వతీదేవి ప్రార్థన చెప్దాం అనుకుంటున్నానండి. అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మేడం గారు మీకు కూడా. చిన్నది సరస్వతీదేవి ప్రార్థనతో స్టార్ట్ చేస్తానండి నేను. శ్రీ సరస్వతీదేవి ప్రార్థన. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి బిద్ది వై సదా పూజితా. సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలాగే ఒక చిన్న పద్యం చెప్తానండి మళ్ళీ. చెప్పండి. పాత పద్యమే అనుకోండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటాం. కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరము ఒకే విధంగా కనిపించును, కానీ పరిశీలించి చూచించో వాటి రుచులు గుణములు వేరువేరుగా ఉంటాయి. అదే విధంగా మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణాలు ఆకారములు కలిగి ఉన్నను మామూలు మనుషుల కంటే వారి గొప్పవారి లక్షణములను పరిశీలించి కలిగినచో అవి విలక్షణంగా ఉండునని తెలియజేయగలదు. అలాగే ఇంకొకటి ఉందండి. గంగిగోవు పాలు గంటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వధాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, మంచి ఆవు పాలు గరిటెడైనను ఉపయోగంగా ఉండును, కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో పని ఏమి? భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినా చాలును కదా. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా. నెక్స్ట్ రవీంద్రరావు సార్ గారు, మీరు ఏమైనా చెప్తారా? మేడం గారు నమస్తే. మీనా కుమార్ మేడం గారు ఉన్నారు మేడం క్లాస్ లో? ఉన్నారు సార్. అది రాత్రి ఏమైందంటే నెట్ నాకు 10:40కి ఎందువల్ల ట్రబుల్ ఇచ్చేసింది మేడం. మేడం గారు చెప్తూ ఉన్నారు, చివరికి వచ్చేస్తారు అప్పటికి అన్ని విన్నాను మేడం గారు అనుభవాలన్నీ కూడాను. సరే కంగ్రాచులేషన్ చెప్తాం కదా అనేసి అనుకునేటప్పటికి నా నెట్ అయిపోయింది. మేడం గారు, మీనా కుమార్ మేడం గారు, మీకు ధన్యవాదాలు మేడం. పత్రిజీ గారితో మీ అనుభవాలు చాలా చక్కగా వివరించినారు. చాలా సుదీర్ఘంగా మీ అనుభవాలన్నీ చెప్పారు మేడం. రాత్రి చెప్పలేకపోయినాను, ఇప్పుడు చెప్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రాత్రి మాకు నెట్ ప్రాబ్లం వచ్చింది మేడం, చివరికి వచ్చేప్పుడు నెట్ ప్రాబ్లం వచ్చింది, అందువల్ల చెప్పలేకపోయాను మేడం గారు. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నిన్న నాకు కూడా ఇంకా
నిన్న చూడడం అవ్వలేదు. కానీ ఈరోజు మళ్ళీ మేడం గారు పెట్టిన వీడియో చూసి నేను చివరి వరకు చూసానండి స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్. అయితే మేడం గారు పిరమిడ్ అది ఎలా కట్టారా ఏంటా అని ఊహించుకున్నాను. అది ఎలా కట్టారు మేడం పిరమిడ్? హౌస్ మీద ఎలా వచ్చింది మేడం పిరమిడ్ అది? అంటే ఇప్పుడు పిరమిడ్ అంటే ప్లాన్ ఎవరు ఇచ్చారని మీరు ఏం అడుగుతున్నారు? అది హౌస్ మీద మనం పైన ఎలా ఆ రూఫ్ రూఫ్ మీద కాకుండా ఆ రూఫ్ మేడ టాప్ మీద మేడం ఇంట్లోనా? లేదు, పైన రూఫ్ టాప్ పిరమిడ్ అది సెకండ్ ఫ్లోర్ లో ఉండేది. అది రూఫ్ టాప్ పిరమిడే కట్టింది. అది దానికి ప్లానింగ్ అంతా అది పిరమిడ్ వ్యాలీ ప్రసాద్ సార్ అది పంపించినారు. దాన్ని దీంతోని మేము 14 by ఎంతమంది 14 పడతారు మేడం మీరు అందులో? ఎంతమంది? 14 అంటే ఒక నలుగురు లేదు ఒక 25 మెంబర్స్ అలా కూర్చోవచ్చు. రూమ్ లాగే అంత రూమ్ ఎంత ఉంటుంది? ఆ రూమ్ 14 అంటే ఒక పెద్ద బెడ్రూమ్ లాగా వస్తుంది. అంటే 20 by 14 లో 14 by 14 ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం వదిలేసి అది సెంటర్ కి పిరమిడ్ తీసుకుంటాం. ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మేడం అదే చెప్తా ఉంది. మేడం గారి ఫోన్ నెంబర్ కూడా లేదు, ఎలా చెప్పాలా అనుకుని. చాలా బాగా చెప్పారు మేడం గారు. నిన్నంతా చాలా బాగా సెషన్ అంతా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీరందరూ కూడాను సాధన ఇలాగే కంటిన్యూ చేస్తూ మన జూమ్ సెషన్ లో అందరూ అంటే ఒక్కొక్క రోజు ఎవరికైనా మిస్ అవుతుంది, కానీ కొంచెం అందరూ కూడాను కంటిన్యూగా దీన్ని చేస్తూ సాధన పెంచుకుంటూ ఉండి మనము రంగనాథ్ సార్ చెప్పినవన్నీ పాటిస్తూ మనం అందరమును దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలనేసి అందరినీ కోరుచున్నాను మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు? మేడం గారు ఒక చిన్న జోక్ చెప్తాను మేడం గారు. సార్ చెప్పండి సార్. ఒక కోడలు శివుని గురించి తపస్సు చేసింది. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకోమని చెప్పాడు అనమాట. అప్పుడు ఆమె నాకు ఒక వరం కాదు తండ్రి, 3 వరాలు కావాలని చెప్పింది. అప్పుడు శివుడు ఏమంటాడంటే, అలాగే అమ్మా, నీకు 3 కోరికలు ఇస్తాను. నీ కోరిక ఒకదానికి ఎంత ఇస్తాను, దానికి 10 రెట్లు మీ అత్తగారికి ఇస్తానని చెప్తాడు అనమాట. అప్పుడు సరేనంటది. అప్పుడు మొదటి కోరిక అనమాట, నాకు 1 కోటి రూపాయలు కావాలి స్వామి అంటది. అట్లాగే అనేసి శివుడు ఆమెకి 1 కోటి రూపాయలు ఇస్తాడు, వాళ్ళ అత్తగారికి 10 కోట్లు ఇస్తాడు అనమాట. తర్వాత రెండో కోరిక ఏమంటే, నేను అందంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వాళ్ళ అత్తకి ఏమంటే ఇంకా 10 రెట్లు అందాన్ని ఇస్తాడు అనమాట. తర్వాత మూడో కోరిక ఏం కోరుతుందంటే, స్వామి నాకు కొద్దిగా గుండె నొప్పి కావాలని కోరుకుంటుంది అనమాట. అలాగేనండి శివుడు ఆయనకి కొద్దిగా చేసి వాళ్ళ 10 రెట్లు అనమాట. ఆ నొప్పితో అత్త కైలాసానికి వెళ్ళిపోయింది. 10 రెట్ల ఆస్తి కూడా వచ్చేసి కోడలికి డబ్బుతో ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. అప్పటి నుంచి శివుడు ఎవరు ఆడవాళ్ళకి తెలియదని చెప్పిందని సోలం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. శంకరుడు కదా, ఏదైనా ఇచ్చేస్తాడు పాపం. ఆడవాళ్ళకి తెలియదని చెప్పింది ఎవరు, అంత తెలివిగా కోరుకుందామనేసి. అది ఇంకా చిన్న చిన్న 2 ఉన్నాయి మేడం. హలో, భర్త భార్య మాట్లాడుకుంటున్నారు. భర్త అంటా అన్నమాట, ఏమమ్మా నీ చీరని ఏమంటే పని మనిషికి ఇచ్చావా అని అడుగుతావు అనమాట. అప్పుడు భార్య చెప్పద్ది, అవునండి ఇచ్చాను, ఏమైంది అంటది. భర్త అంటాడు, వంటింట్లో నువ్వు ఉంటే నువ్వే అనుకొని వెళ్ళాను అన్నాడు. అప్పుడు భార్య వెంటనే అనుకొని వెళ్ళి ఏమైంది త్వరగా చెప్పండి, ఏం చేశారు అంటది అనమాట. భర్త అంటాడు, అప్పుడు నీకెందుకు శ్రమ, తప్పుకో అని అట్లన్నీ నేనే కడిగేసా అంటాడు. ఎంత ప్రేమో, ఆ రోజే వచ్చింది ప్రేమ భర్తకు. ఓకే, భార్య చేతిలో బుక్ అయిపోయాడు పాపం.
బాగున్నాయి ఇంకోటి సార్. మేడం, అలాగే భార్య భర్త ఉంది అది కూడాను. భార్య అంటది, ఏమండి పెళ్లి కాకముందు పార్కులకి, సినిమాలకి, రెస్టారెంట్లకి తెగ తిప్పేవాళ్ళు కదా, మరి పెళ్ళయ్యాక అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటే అంటానండి. భర్త అంటాడు, వచ్చి బిచ్చుదానా, ఎలక్షన్ అయిపోయాక ఎవరైనా ప్రచారం చేస్తారంటే ఇది కూడా అంతే. ప్రచారం పర్లేదు ఇంకా మాకు. అన్నమాట. అట్లాగే ఇంకొక భార్య భర్త ఉంది. భార్య అంటది, ఏమండి స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివ్వరంట కదా, ఎందుకు అంటది. భర్త అంటాడు, ఓసి పిచ్చి ముఖమా, స్వర్గంలో కూడా భార్యలను భర్తల దగ్గర ఉండనిస్తే అది స్వర్గం ఎలా అవుతుంది, మళ్ళీ నరకమే అవుతుంది అంట. అక్కడ కూడా మళ్ళీ మీ టార్చరేనా మాకు? అది ఓకే, బాగున్నాయి సార్, బాగున్నాయి, సూపర్. మేడం అది ఆయుర్వేదంలో ఒకటి చూశాను మేడం. సార్ చెప్పండి. వెన్ను నొప్పి ఉంటుంది కదా, వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్ వస్తుంటది మామూలు ఎక్కువగా ఆడవాళ్ళకి. మనం ముద్రలు చెప్పుకున్నాం కొన్ని. దానికి ఆయుర్వేదంలో ఒకటి ఉందంట మేడం, హారతి కర్పూరము, వాము పువ్వు, పుదీనా పువ్వు. ఇవి 3 వస్తువులు కూడా ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. హారతి కర్పూరము, వాము పువ్వు, పుదీనా పువ్వు. ఈ 3 సమాన భాగాలు తీసుకో, అంటే 100 గ్రాములు 100 గ్రాములు, లేకుంటే 50 గ్రాములు 50 గ్రాములు, 3 సమానంగా తీసుకునేసి మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి రోటిలో వేసి నూరినట్టుగా దంచాలన్నమాట. నూరినట్టుగా దంచితే అది కొంతసేపటికి ద్రవ పదార్థంగా అయిపోతుంది, అది లిక్విడ్గా అయిపోతుంది. దాన్ని తీసుకొనేసి ఈ యొక్క సీసాల భద్రపరిచి పెట్టుకుంటే మనకి నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ రుచితో కానీ రాసిన ఉంటే ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. చాలా చక్కగా పనిచేస్తుందంట, నొప్పులకి బాగా పనిచేస్తుంది అది. హారతి కర్పూరము, వాము పువ్వు, పుదీనా పువ్వు. ఉంట కర్పూరం అంటారు కదా, ఉంట కర్పూరం, గడ్డ కర్పూరం అంటారు కదా, అది గడ్డ కర్పూరము. వాము అంటే తెలుసు కదా మనకి, మన కడుపు నొప్పి. పుదీనా పువ్వు, 3 దగ్గరికి చేసేస్తే అది వాటర్ లాగా అయిపోతుంది, వాటర్ లాగా అయిపోతుంది. ఒకదాని తర్వాత చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్ ఎలా అంటే జస్ట్ ఒక డ్రాప్ అప్లై చేసుకున్నా చాలు, చాలా అంటే చాలా ఘాటు ఉంటుంది. పెయిన్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఎక్కువగా అప్లై చేయొచ్చు. అయితే పొరపాటున ఈ ముఖానికి తల భాగంలో మటుకు చేయకండి, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ కదా, మంట పుట్టేస్తుంది అనమాట. ఈ భాగంలో ఇలా హెడేక్ ఉంది కదా అని పొరపాటున చేయడం తగిలిందంటే సార్ మంట పుట్టేస్తుంది, అది చాలా స్ట్రాంగ్. కాబట్టి జస్ట్ ఎక్కడన్నా అప్లై చేసుకో అంటాం కదా, ఆ చేతిని కావాలంటే జలుబు ఇలా మనము స్మెల్ చూడొచ్చు, ఒక్క రవ్వ అలా ఎక్కడన్నా అప్లై చేసుకున్న చేతిని మాత్రమే అనొచ్చండి. తెలియక ఈ ప్రాంతాల్లో చేస్తారు, చాలా స్ట్రాంగ్, అది పనిచేయడం అయితే సూపర్గా పనిచేస్తుంది పెయిన్స్ కు. అయితే జాగ్రత్తతనం ఉండాలి. పచ్చకర్పూరం కూడా వేస్తారండి అందులో, కర్పూరం కాకపోయినా పచ్చకర్పూరం కూడా వేస్తారనమాట. హారతి కర్పూరం కాకుండా పచ్చ కర్పూరము, ఇవన్నీ కూడా అవసరం లేదు, గిన్నెలో నార్మల్ గా గాజు బాటిల్ వేస్తే అవి కాసేపటికి వాటర్ అయిపోతుంది. అట్లా పెట్టేస్తే ఎన్ని రోజులైంది. కరోనా టైంలో బాగా పనిచేసింది మేడం, అది ప్రతి ఇంట్లో. అది కొంచెం మాకు కూడా చెప్పారు, మా సార్ చెప్పారు, ఇంకా మేము కూడా చాలా మందికి చెప్పాడు. అలా బాటిల్లో స్టోర్ చేస్తే సంవత్సరం అయినా ఉంటుంది, ఏమి గాలిపోకూడదు. గాలిపోతే ఏమవుతుందంటే ఆవిరైపోతుంది. అది ఒక బాటిల్ వేసి పెట్టడం, గాజు బాటిల్లో వేయాలండి, ప్లాస్టిక్ గానీ స్టీల్ బాటిల్ వేయకూడదు. గాజు బాటిల్లో వేస్తే దానికి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట, ఎన్ని రోజులైనా. అంతా ఒక తులం లెక్కిస్తారు అవి. వాము పువ్వు, ఇది పుదీనా పువ్వు, పచ్చ కర్పూరం అండి. హారతి కర్పూరం వాడకూడదు, అంటే హారతి కర్పూరంలో కెమికల్స్ ఉంటాయి. ఉంట కర్పూరమైనా పర్వాలేదు, ప్రసాదంలో కానీ మనం ఇళ్లలో కూడా ప్రసాదం లాగా వాడుకుంటాము. పచ్చ కర్పూరంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అవి 3 కలిపి స్ట్రాంగ్ ఉంటుంది. కొంచెం ఇలా డ్రాప్, కొంచెం ఆ బాటిల్ ఓపెన్ చేసిన మొత్తం స్మెల్ ఇంటి నిండా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది కూడా, బాగా పని చేస్తుంది నొప్పులకి. ఈ కరోనా టైంలో మాత్రం చాలా అంటే చాలా వాడారు దాన్ని, చాలా బాగుంటుంది. పచ్చ కర్పూరంతో చాలా లాభాలు ఉంటాయండి. మాడు నొప్పి, అలా తలపోటు వచ్చినప్పుడు కూడా పచ్చ కర్పూరాన్ని చిన్న పలుకు తీసుకొని ఇక్కడ మాడికేసి రుద్దుకుంటే కూడా తలనొప్పి, తల దిమ్ము అదంతా తగ్గటము చాలా బాగుంటుంది.
నైట్ టైం నిద్ర పట్టకపోతే కూడా పచ్చ కర్పూరాన్ని పాలల్లో కలుపుకొని కూడా తాగుతారండి. కాకపోతే ఆ స్మెల్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది కానీ తాగితే మంచిది అంటారు. మంచి రెమెడీ చెప్పారు. కళ్ళు మంటలు వాటికి కూడా అంతా రంగరించినట్టు చేతిలోనే వేస్తే పౌడర్ లాగా అవుతుంది. అంటే కొంచెం ఉండలు లేకుండా లైట్ మెత్తటి పౌడర్ లాగా చేసుకొని కంటికి కాటిలాగా పెట్టుకుంటే కూడా కళ్ళ మంటలు తగ్గుతాయి, ఫ్రెష్గా ఉంటాయి తెల్లారికెల్లా. చాలా బాగుంటాయి. పచ్చకర్పూరం తోటి చాలా చాలా చిట్కాలు ఉంటాయండి. అవి మేము పాటిస్తుంటాం కూడా. అమ్మ వాళ్ళు ఎక్కువ వాడతారు, మాకు అలానే అలవాటైంది. పచ్చకర్పూరం చాలా మంచిది హెల్త్ కి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి రెమెడీస్ చెప్పారు. రవీంద్ర సార్ కూడా చాలా మంచి రెమెడీస్ సార్ చెప్పారు, చాలా కరెక్టే సార్ చెప్పింది. కాకపోతే పచ్చకర్పూరం వాడాలండి, ముద్ద కర్పూరం వాడొద్దు. హారతి కర్పూరం ఇప్పుడు హారతి ఇవ్వటానికే వద్దని చెప్తున్నారు, కెమికల్స్ ఉంటున్నాయని. పచ్చకర్పూరంలో కెమికల్స్ ఏమి ఉండవండి. ఓకే ఓకే. మా అత్తగారు పాట పాడతారంటండి. శివ శివయని భజించేవానికి చిత్తము నెలపైనెక్కడిది, అవివేకంబుగా తిరిగేవానికి ఆత్మవిచారం బెక్కడిది. శివ శివయని భజించేవానికి చిత్తము నెలపై నెక్కడిది, పరగరోతది నెవూర కుక్కకి పరమాన్న పరుచి ఎక్కడిది. శివ శివయని భజించేవానికి చిత్తము నెలపై నెక్కడిది, అవివేకంబుగా తిరిగేవానికి ఆత్మవిచారం బెక్కడిది. పరపురుషులగని భ్రమశేలేమకు ప్రతివేత మణిమయమెక్కడిది. శివ శివయని భజించేవానికి చిత్తము నెలపైనెక్కడిది. నమస్కారం. ఇంకోటి లక్షణ స్వామి మూర్ఛ పోతాడు. మూర్ఛ పోయినప్పుడు రాముల వారు పాట పాడతాడు. పటపట ముత్యాలు పారజల్లినట్టు పాసిపోతిమి తమ్ముడా లక్షణ, పాసిపోతిమి తమ్ముడా లక్షణ, కూర్చున్న ముత్యాలు కుప్పబోసినట్టు కూడి ఉంటిమి తమ్ముడా లక్షణ, కూడి ఉంటిమి తమ్ముడా లక్షణ. మన అమ్మ కౌశల్య లక్షణ ఏడంటే ఆమెతోనే ఏమందురా లక్షణ. కైకమ్మ సౌమిత్రుల లక్షణ ఏడంటే వారితోనే మందురా లక్షణ. భర్త శత్రుఘ్నులు లక్షణ ఏడంటే వారితోనే మందురా లక్షణ. నీ సతీ ఊర్మిళ నాపతి ఏడంటే ఆమెతోనే మందురా లక్షణ. 10 లక్షల ధనము పైడి గొడుగులతోను పైన వస్తండందున లక్షణ. 7 లక్షల ధనము ఎండి గొడుగులతోను వెనక వస్తండందున లక్షణ. నేల వర్ణపు శిలక నీపై వ్రాలితే ఏమి చేయుదు తమ్ముడా లక్షణ, ఏమి చెప్పుదు తమ్ముడా లక్షణ. ఇంకా ఉన్నాయా ఇంకా? రాముని యొక్క బాధను ఎంత చూడండి, జానపదాలుగా ఎంత చక్కగా పాడి వినిపించారో. రాముల వారు ఎంత బాధపడ్డారో కదా అప్పుడు. దాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే శివుని గురించి కూడా ఆ పాట చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. అమ్మ అయితే ఏడ్చుకుంటూ పాడేదండి ఈ పాట. ఆ భావము ఫీల్ అయినాను అనుకోండి, అట్లే ఉంటుంది అంత బాధ. దాని చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాంటివి ఆ రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా అంతే, ఏ దానికి అదే అద్భుతం అనమాట. ప్రతి దాని మీద పాటలు ఉన్నాయి చాలా మటుకు. ఆ పాటలు విన్నా, ఆ పాటలు పాడాలన్నా కూడా ఆ గొంతులో బాధ వచ్చేస్తుంది. చాలా బాగా పాడారమ్మా. సుమా చెప్పండి అమ్మా. మేడం, ఇది సైతానుకు బానిస కాకండి అనేది ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను మేడం. దాని గురించి నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇది హిందువులు రావణుడు ఉంటాడు కదా మేడం,
హిందువులు రావణ దహన కార్యక్రమం చేస్తారు. పెద్ద రావణాసురుడి బొమ్మను బాణసంచతో నాశనం చేస్తారు. పండగ చేసుకొని ఆనందిస్తారు. కానీ ఈ కార్యక్రమం యొక్క అంతరార్థం తెలుసుకోరు. అలాగే మళ్ళీ హజ్ కూడా చేస్తారు మేడం. అది కూడా చెప్తాను ఒకసారి. అంటే దీనికి సీక్వెన్సే. అలాగే హజ్ యాత్రలో ముస్లిమ్స్ మక్కాలో సైతాన్ను రాళ్లతో కొట్టే కార్యక్రమం అంటే మనలాగే పండగ జరుపుకుంటారు. దీని అర్థం మీలోనున్న సైతాన్ని తరిమి కొట్టి వేయండి. అంటే మీలోని చెడు గుణాలు తొలగించుకోండి అని చెప్పడమే ఆ ఆచారం యొక్క అర్థం. రావణ దహనం చేసిన సైతాన్ని రాళ్లతో కొట్టిన తరిమేశాం పోయింది అని అనుకుంటారు. కానీ అలా వెళ్ళదు. ఏంటంటే సైతాన్ అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దుష్టగుణాలు. దుష్టగుణాలు రాక్షస గుణాలు మాత్రమే. దీనిని ఖురాన్లో నఫ్సల్ అమ్మారా అంటారు. అంటే దుష్ట మనసు అనే అర్థం. అంటే చెడు గుణాలు ఉన్న దుష్ట మనసు అనే అర్థం. ప్రతి మనిషిలో దుష్టగుణాలే సైతాన్ అన్నట్టు. అంటే రావణాసురుడు రాక్షసుడు అన్నట్టు మెయిన్ అర్థం. దాంట్లో మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న దుష్ట గుణాలని పోగొట్టుకుంటే సైతాన్ని అంతం చేసినట్టే. అదే రాక్షసుని అంతం చేసినట్టే, అంతం జరిగినట్టే. మనలో ఉన్న సైతాన్ని సంహరించకుండా అంటే ఆ దుష్ట గుణాలని వదిలేసుకోకుండా పోగొట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే రావణ దహనం కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు రాళ్లతో సైతాన్ని కొట్టినాం, తరిమేసినాం, వెళ్ళిపోయింది, దాని వల్లనే మేము ఈ ప్రాబ్లమ్స్ పడుతున్నాము అనుకుంటారు. కానీ దాని తెలుసుకోరు, అంతరార్థం తెలుసుకోకుండా అలా అనుకుంటారు. మనం ధ్యానంలో ఏంటంటే మనలో ఉన్న దుష్టగుణాలు పోగొట్టుకోవాలంటే మనం ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. ఆత్మస్థితిలోకి వెళ్ళాలంటే ధ్యానం చేయాలి. ఆ స్థితిలో ఉండాలి. దుష్టగుణాలన్నీ పోగొట్టుకొని బుద్ధి వికసించి ఆత్మస్థితిలోకి వెళ్ళాలి అంటే మనం ధ్యానం చేయాలి. అంతరార్థం ఇదే మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మనసుని, ఆ దుష్ట మనస్సునే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సైతాన్ అంటారు. బౌద్ధులు మారుడు అంటారు. హిందువులు మాయ అంటారు. అందుచేత సైతాన్ ప్రభావంలో ఉన్నారన్నా, మారుడి ప్రభావంలో ఉన్నారన్నా, మాయలో, మన హిందువులలో మాత్రం మాయలో ఉన్నారు అంటారు. ఒక మాయలో పడిపోయారు వీళ్ళు అంటారు. మాయలో పడిపోయారన్నా ఒకటే. అందుకే శృతులలో ఈ విధంగా చెప్పబడింది. శృతులు మారినాయి కానీ అంతా కూడా మనలో ఉన్న అంటే దుష్ట లక్షణాలే. మనుష్యానం మానహేవ కారణం బంధ మోక్షం. అంటే మానవుల బంధానికి, అంటే దుఃఖానికి, మోక్షానికి, అంటే ఆనందానికి మనసే కారణం. సమాజం అంతా మాయ ప్రభావంలో ఉన్నారు. సైతాన్ ప్రభావంలో ఉన్నారు. సైతాన్ స్వార్థపూరితమైనది, మోసపూరితమైనది. అందుచేత సైతానుకు అంటే మనస్సుకు బానిస కావద్దు. సైతాన్ అంటే మెయిన్ ఇప్పుడు మనసేగా మేడం. అంటే దుష్ట లక్షణాలు ఇవన్నీ ఆలోచనలు చేసేది. మనలో ఉన్న రాక్షసుడు మనసు అన్నమాట. మనసునే అదుపులో ఉంచుకోవాలి. దానికి సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి. వేరే మార్గం అంటూ ఏం లేదు. ఆ మార్గం వల్ల అయితే మనం మనలో ఉన్న రాక్షసుని తరిమి కొట్టి వేయగలం. ఇది మేడం. అంటే 2 పేజెస్ ఉంది మేడం. కాకపోతే ఏంటంటే మొత్తం అంతరార్థం అయితే టోటల్ మీనింగ్ ఇదే. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అంతే కదా, అరిషడ్ వర్గాలు మనసు. అవునండి. ఈ మనసును కంట్రోల్ చేస్తే ఇంతవరకు ఏం జరుగుతుందంటే దాని కంట్రోల్లో మనం ఉన్నాం అనమాట. ఎమోషన్స్, అది మంచి అయినా చెడైనా ఏది ప్రతిదీ గ్రహించేది మనసే అనమాట. మనిషి పుట్టినాడు అంటే ఫస్ట్ పంచభూతాల తత్వమే ఉంటుంది. కానీ ఆ వాసన ఏంటి అంటే ఇది మనసు స్వీకరిస్తుంది. ఆ వాసనలు అనేది తల్లిదండ్రుల ద్వారా, ఆ తర్వాత చుట్టూ ఉన్న వాతావరణం నుంచి వచ్చేస్తుంది అనమాట. లేకపోతే అతనికి ఏమి ఉండదు, నార్మల్గానే ఉండిపోతాడు. బయటికి వచ్చినాక ఆ మాయ అనేది వచ్చి కమ్మేస్తుంది అంటారు కదా. అది ఎలా వస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి ఫస్ట్ మొదలవుతుంది. తర్వాత చుట్టూ ఉన్న ఏది గ్రహిస్తారు కదా, బయట ఏదున్నా గ్రహిస్తారు. ఆ ఏదున్నా గ్రహించడం అనేది
మనసు పని అన్నమాట. అది మంచి అయినా గ్రహిస్తారు, చెడు అది ఆ కంట్రోల్ అనేది మనకు ఉండాలి. అది మంచి గ్రహించడమా, చెడు కదా దాన్ని వదిలేయచ్చు కదా అనేది మనము అంటే ధ్యానులకు వచ్చేది ఏంటి అంటే ఇది స్వీకరించాలా, ఇది వద్దా అనేది అంటే మనిషి పుట్టిన తీసుకోవాల్సి. దగ్గర నుంచి సమాజంలోంచి ఈ దుష్ట లక్షణాలు అన్ని కూడా బయట ఫస్ట్ మెల్లమెల్లగా తల్లిదండ్రుల యొక్క మనసు అది వస్తుందంట ఆ పుట్టిన అవును బిడ్డకు. ఆ పంచభూత తత్వంతో ఉంటాడు కానీ ఫస్ట్ వీళ్ళ వాసనలతో వస్తుంది, మొదలవుతుందంట మానవుని జన్మ ఎత్తినాక. తర్వాత బయట చుట్టుపక్కల వాతావరణం నుంచి వస్తుంది. అయితే ఇంతవరకు ఏం జరుగుతుంది అంటే దాని కంట్రోల్లో మనం ఉంటాం. ఎవరన్నా ఒక మాట అన్నా, ఎవరు ఏం చేసినా నన్నే అన్నాడే, నన్నెందుకు అన్నాడు, నన్నే అనాల్సి వచ్చిందా, ఏదో ఒకటి నా 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 అనేదే ఉంటుంది అన్నమాట. అంటే మనం మర్చిపోయిన దాన్ని కూడా మనసు అనేది గుర్తు చేస్తూనే ఉంటుందిగా మేడం, ఉంటుంది. కంటిన్యూషన్ నిరంతరంగా. ఎప్పుడైతే మనకు ఈ ధ్యానంలోకి వచ్చి ధ్యాన సాధన అనేది పెంచుకుంటూ పోతే దాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ధ్యానం ఎవరేమన్నా వల్ల మనకు జ్ఞానం వస్తుంది కాబట్టి మనకి వెంటనే ఎరుకొచ్చేస్తుంది. మనసు కంట్రోల్లో, మనసును మనం అవును. అధీనంలో పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు వాక్క్షేత్రము అనేది శుద్ధి అవుతుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఇది మాట్లాడాలనా లేదా అనేది తెలుస్తుంది. ఒకరు ఏమన్నా కూడా అది స్వీకరించమన్నమాట. అవును మేడం. ఆ మనసు అంత పని చేస్తుంది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. ఓకే మేడం, మనలో థ్యాంక్ యూ ఉండి మేడం. రావణాసురుని ముందు సంహరించుకొని తర్వాత బయట చూడాలి అనేసి. అవును మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా మీకు, బాగా రంగనాథ్ సార్కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం నొప్పికి మళ్ళీ ఒకసారి చెప్పమని మెసేజ్ చేశారు. అవును, ఎవరు అడిగారు. అది ఏం లేదు, యాక్చువల్గా అయితే ఉంటకర్పూరం లేకపోతే పచ్చకర్పూరము, వాము పువ్వు, పుదీనా పువ్వు, ఈ 3 ఒక చోట పెట్టేస్తే ఆ గాలికే అవి మెల్ట్ అయిపోతాయి. ఆ మెల్ట్ అయ్యి ఒక లిక్విడ్ లాగా తయారైపోతుంది. ఆ లిక్విడ్ను మనము ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని జస్ట్ ఒక డ్రాప్ అన్నమాట, జస్ట్ అలా తీసుకున్నామంటే కొంచెమే, ఎక్కువ కూడా లేదు, చాలా మంచిగా పనిచేస్తుందండి అది. వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, పచ్చకర్పూరము. వాడకూడదని చెప్తున్నారు, దాదాపుగా అవి వాడొద్దని. అంటే ఉంట కర్పూరంలో అంత దోషం లేదు. మనము ఇవి ఏవైతే బిళ్ళలు వస్తాయి కదా, అది దాంట్లో ఏముంటుంది అంటే ఒక వ్యాజిలిన్ లాంటి ఒక పదార్థం ఉంటుంది అనమాట. ఆ పదార్థం నుంచి బంక అయిపోతుంది అది. మనము కర్పూరము వెలిగించిన ఆ చుట్టూ కూడా బంక లాగా వచ్చేస్తుంది, వ్యాక్స్ అనేది ఉంటుంది. కర్పూరము అంత కలుషితం కాలేదండి, ఉంట కర్పూరం బాగుంది, అది తీసుకోవచ్చు. లేదంటే పచ్చకర్పూరం మనం కడుపులోకి కూడా స్వీకరిస్తాం కాబట్టి దోషం లేదు. అది మంచిది కూడా దొరుకుతుంది. ఏమంటారు వాటిని, పచారీ సామాన్ కిరాణా కొట్లలో దొరుకుతుంది. ఆయుర్వేద మూలికలు అవన్నీ దొరికే దాంట్లో కంపల్సరీగా పచ్చకర్పూరం ఉంటుంది. పచ్చకర్పూరం అయితే ఇంకా డేంజర్ లేదనమాట. కొంచెం ఇక ఆర్తకర్పూరం ఇవంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది అనమాట. బాడీకి లోపలికి బయట రాసుకోవటం వరకు ఏమో కానీ లోపలికి తీసుకోవాలంటే ఆర్తకర్పూరం డేంజర్ అవుతుంది. మళ్ళీ కర్పూరం అయితే ఇబ్బంది ఉండదు. ఇంకా క్రాంతి సార్ మీ దగ్గర నుంచి ఏం రాలేదు. ఉన్నారా? ఉన్నాను మేడం, ఉన్నాను. యాక్చువల్ గా మార్నింగ్ క్లాస్ ఉండడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయినాను. ఓకే సార్, ఓకే, అందుకోసం. మళ్ళీ రేపు క్లాస్ ఉంది కదా? మళ్ళీ రేపు క్లాస్ ఉంది. ఓకే, సుమ గారు రేపు యోగశ్రీ శ్రీనివాస్ గారిది క్లాస్ ఉంది మార్నింగ్. ఈరోజు క్లాసు రేపు ఉంది. ఆయన గురించి పిరమిడ్ ఛానల్స్లో చూడండి, యోగశ్రీ శ్రీనివాస్ ఇద్దరు ఎవరైనా చూడండి. ఆయన గురించి మనము సార్ వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పాలి కాబట్టి యోగశ్రీ శ్రీనివాస్ గారు అని టైప్ చేస్తే మనకు వస్తుంది వీడియో. దాంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. అవి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి మళ్ళీ సార్ని ఇన్వైట్ చేయాలి. ఓకేనా? అదే అంటే లేదన్నారని నేను లేదనే అనుకున్నాను మేడం. రేపు మార్నింగ్ ఉంది, ఈ రోజు ఉండేది రేపు. రేపు నైట్ లేదు, ఓన్లీ మార్నింగ్ ఉంది. నేను అనౌన్స్ చేశాను నేను అది. ఓకే. ఇంకా సండే క్లాస్ ఉందండి. రేపు మార్నింగ్ ఉంది. సండే ఉండదు. సండే ఉండదు మేడం. సండే ఉండదు కదా, మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు లేదు. సండే మామూలుగా ధ్యానం ఉండేది.
ఇప్పుడు సారు ఈ సమస్త స్వస్థ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి అది ఉండకపోవచ్చు. మామూలుగా అయితే ప్రతి సండే కూడా ధ్యానం ఉంటుంది. యోగశ్రీ శ్రీనివాస్ రావు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. ఓకే ఓకే, అంతే కదండి. ఇంకా క్లాస్ ముగిద్దామా? ఈరోజు చాలా మంచిగా అందరూ కూడా చక్కగా పాటలు పాడారు, భగవద్గీత శ్లోకాలు చాలా సక్సెస్ అయింది. చాలా బాగా పాడారండి. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి చాలా చక్కగా పాడారు. చిన్నారులు వాళ్ళ అమ్మలు గ్రేట్ అన్నమాట. వాళ్ళకి నేర్పించడం అనేది ఈ కాలంలో పిల్లలు చాలా మందికి అసలు తెలుగు మాట్లాడటం కూడా రావట్లేదు, రాయటానికి రాదు, మాట్లాడటం రాదు. ఈ పిల్లలు చాలా చక్కగా పర్వాలేదు, పాడారు. ఇప్పుడు కొంచెం మధ్యలో ఉండేది అది, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, బాగానే వచ్చింది. భగవద్గీత శ్లోకాలు ఎక్కడ చూసినా కానీ నేర్పించడము ఫ్రీగా ఈ జూమ్ సెషన్స్లోనే నేర్పిస్తున్నారు. ఎక్కడ చాలా ప్రచారం అయిపోతుందండి. దాని ద్వారా పిల్లలకు పెద్దలు కూడా చాలా మంది ఆ క్లాసులు అటెండ్ అవుతున్నారు. చాలా మంచిగా రన్ అవుతున్నాయి ఆ క్లాసులు. గీతా పరివార వాళ్ళు బాగానే చెప్తున్నారు మేడం గారు. గీతా పరివార వాళ్ళ నుంచి 40 నిమిషాలు అన్నమాట రోజుకి, సోమవారం నుంచి శుక్రవారం వరకు అట్లా క్లాసులు అన్ని భాషల్లో 13 భాషల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి నైట్ 2 వరకు వరుసగా ఇంకా క్లాసులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మనం వీలుని బట్టి మనం జాయిన్ అవటం అనమాట. అట్లా మనం ఫస్టే ఒక ఫిక్స్ గా ఒక రోజు కంటిన్యూస్ గా అట్లా 11 12 అట్లా పెట్టుకుంటే డైలీ అదే వస్తుంది అట్లా. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ అందరూ చాలా మంచిగా సక్సెస్ చేశారు. మళ్ళీ రేపు పొద్దున్న క్లాస్లో సాత్విక ఆహారము అనే దాని గురించి శ్రీనివాస్ గారు చాలా గ్రేట్ మాస్టరు, రేపు క్లాస్ ఉంటుంది, అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.